రోజూ నిద్ర లేచాక తీసుకునే మొదటి భోజనం ఎంత ముఖ్యమో మీరు వినే ఉంటారు. అల్పాహారం స్కిప్ చేస్తే ఎన్ని సమస్యలు వస్తాయో, డిన్నర్ చేయడం మానేసినా అంతకంటే ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి భోజనం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని అర్థం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువు తగ్గుతామనే ఆశతో, ఇతర కారణాలతో చాలామంది ఈ మధ్య రోజు రాత్రిళ్లు భోజనం చేయడం మానేస్తున్నారు. ఈ అలవాటు ఎంతమాత్రం ఆరోగ్యానికి మేలు చేయదు. అల్పాహారం ఉదయం శరీర జీవక్రియకు కిక్ స్టార్ట్ ఇచ్చినట్టే రాత్రి భోజనం శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. రాత్రిళ్లు భోజనం చేయకుండా పడుకుంటే సరిగా నిద్ర పట్టదు. ఒకవేళ వచ్చినా శరీర అలసట తీరదు. ప్రతిరోజు నిరంతరాయంగా 12 నుంచి 14 గంటల పాటు ఉపవాసం ఉంటే అది లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు ఏర్పడి అనేక రుగ్మతలకు కారణమవుతాయి. అప్పుడప్పుడు డిన్నర్ చేయడం మానేస్తే పెద్ద నష్టం జరగదు, కానీ ప్రతిరోజు రాత్రి భోజనం దాటవేయడం వల్ల ఆరోగ్యం గణనీయంగా దెబ్బతింటుంది. ఈ అలవాటు వల్ల ఈ కింది సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా రాత్రి భోజనం మానేస్తే జీవక్రియ మందగించవచ్చు. భోజనాల మధ్య ఎక్కువ సమయం ఉందని మీ శరీరం గ్రహించినప్పుడు అది సేఫ్ మోడ్లోకి మారవచ్చు. అంటే శక్తిని కాపాడుకోవడానికి తక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. తద్వారా మీరు అలసిపోతారు. బరువు తగ్గడం కూడా కష్టతరం అవుతుంది. డిన్నర్ చేయకపోవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను రాత్రిపూట చాలా తగ్గిపోతాయి. ఒకవేళ పగటిపూట ఎక్కువగా తినకపోతే తల తిరగడం, చిరాకు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కాలక్రమేణా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రభావితం చేసి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రి భోజనం చేయడం అనేది శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలను అందించడానికి కీలకమైన సమయం. దీన్ని క్రమం తప్పకుండా దాటవేయడం వల్ల కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడి రోగనిరోధక శక్తి మరియు మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు బరువు తగ్గడానికి రాత్రి భోజనం మానేస్తుంటే కొవ్వు కంటే కండర ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి మీరు రోజంతటిలో తగినంత ప్రోటీన్ లేదా క్యాలరీలు పొందకపోతే, నిరంతరం రాత్రి భోజనం తినకపోతే అతిగా తినటం లేదా క్రమరహిత ఆహార విధానాలకు దారితీస్తుంది. ఇది మానసిక, భావోద్వేగాలను తీవ్ర ప్రభావితం చేసే నిర్బంధ ఆహారపు అలవాట్ల సంకేతం కూడా కావచ్చు. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాల వంటి ముఖ్య పోషకాలను పొందడానికి రాత్రి భోజనం మంచి సమయం. ప్రతిరోజు దీన్ని దాటవేయటం వల్ల కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లేదా బి విటమిన్లు వంటి పోషకాల లోపాలు ఏర్పడతాయి. ఇవి శక్తి, రోగనిరోధక శక్తి మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి. బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రాత్రి భోజనం మానేయడం కంటే సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత పోషకాలను అందించే ఆహారాలను ఎంచుకోవటం మేలు. ఉదాహరణకు తేలికైన, పోషకాలు అధికంగా ఉన్న కూరగాయలు, లీన్ ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్ రాత్రి భోజనంలో చేర్చడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.